హాయ్ అండి. విలేజ్ స్టైల్‌లో చేపల పులుసు చూపించాను కదా! దానికి కాంబినేషన్‌లో నేను రాగి సంకటి కూడా చేశాను. ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాను చూడండి. ఫస్టు ఒక గిన్నె వరి నూక తీసుకోవాలండి. మనకి ఇంట్లో బియ్యం ఉంటే ఒక్కసారి మిక్సీలో పట్టుకోండి. ఇలా నూక వేస్తేనే రాగి సంకటికి బావుంటుంది. లేదు అనుకుంటే బియ్యపు రవ్వున్నా వేసుకోవచ్చు. ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని మనం నానబెట్టుకోవాలండి. కనీసం ఒక అరగంటన్నా నానాలి. ఇంకా అరగంట కంటే ఎక్కువసేపు నానితే ఇంకా బాగా ఉంటుంది. చక్కగా మెత్తగా వస్తుంది మనకి. ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. కొంచెం లోతు ఎక్కువగా ఉన్న మందంగా ఉన్న గిన్నె తీసుకొని పెట్టుకోండి. అది స్టవ్ ఆన్ చేసుకొని అందులో మనం ఏ గిన్నెతో అయితే నూక తీసుకున్నామో అదే గిన్నెతో 6 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. 6 గిన్నెలు నీళ్లు పోసుకొని అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా మనం ముందుగా నానబెట్టుకున్న నూక ఉంది కదా, ఆ నూక కూడా వేసి కలపాలి. ఈ రాగి సంకటిని చాలామంది డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారండి. కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే నూక వేయటం వల్ల మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా! ఇది మూత పెట్టి ఉడికించేసుకుంటే నూక కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒక 5-10 మినిట్స్ లోపే సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. చక్కగా ఉడికిపోతుంది. ఇది ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు రాగి పిండి తీసుకోవాలి. మనం ఏదైనా సరే ఒక్క కప్పుతోనే మీరు కొలత పెట్టుకోండి. ఒక కప్పు నూకకి 3 కప్పులు రాగి పిండి తీసుకొని మూత పెట్టేసి సిమ్‌లో జరగాలండి ఈ ప్రాసెస్ అంతా. అది ఆవిరికే ఉడుకుతుందనమాట. పిండి వేసి వెంటనే కలపకూడదు. అట్లాగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టించేసి ఉడికించాలి ఆవిరికి. ఇప్పుడు మనం ఏదన్నా కర్రతోటి తిప్పాలండి. గంటితో తిప్పితే చుట్టుకుపోతా ఉంటదనమాట. నా దగ్గర చపాతీ కర్ర ఉంది. ఆ కర్రతో నేను తిప్పుతున్నాను. ఇది చూస్తున్నారు కదా! సిమ్‌లో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం పిండంతా ఆ నూకన్నంలో బాగా కలిసేటట్టు బాగా తిప్పుకోవాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ టేస్ట్ బావుంటుంది కాబట్టి తప్పదు. ఈ రాగి సంకటి మొత్తం ఇట్లా చక్కగా ముద్దలాగా అయిపోయింది కదండీ! కొంచెం చెయ్యి తడి చేసుకుంటే మనకి చేతికి అంటకుండా ఉంటుంది. చెయ్యి కాలకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. అయిపోయింది చూసారు కదా! చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పావుగంట పక్కన పెట్టేసేయండి. ఇది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఒక చక్కగా ప్లేట్‌లో కొంచెం తడి చేసి మన చేతిని కూడా తడి చేసుకుంటూ ఇట్లాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇది వేడి మీద చేస్తేనే షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! చేతిని ఎప్పుడు తడుపుకుంటూ ఉండాలండి. లేకపోతే చేతులు చక్కగా మండిపోయి కాలిపోతాయి అన్నమాట. ఇలా వేడివేడిగా ఉన్నదాన్ని ఇట్లాగా ముద్దలుగా చేసేసుకొని మనం ఏ కర్రీతో కావాలనుకుంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా ట్రెడిషనల్ డిష్, చాలా ఫేమస్ డిష్ కూడా ఈ రాగి సంకటి అనేది. చూసారు కదా! ఈ విధంగా చేసుకొని దీన్ని మనం వెజ్‌లో అయితే టొమాటో చట్నీతో బాగుంటుంది. నాన్ వెజ్ అయితే కోడి పులుసు, చేపల పులుసు దేంతో అయినా తినచ్చు. నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపిస్తాను.